నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. యూట్యూబర్ రావణ్ కు వైసీపీ నేతలు మద్దతు తెలుపుతున్నారంటూ మంత్రి ఆనం మండిపాటు. ఎవరైనా సరే పరిధి దాటి మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరిక. గ్రామీణ పేదలకు కేంద్ర ప్రభుత్వం 74,212 ఇళ్లు మంజూరు చేసిందన్న మంత్రి పార్థసారథి. భవిష్యత్తులో అర్హులందరికీ ఇళ్లు మంజూరు చేస్తామని హామీ. నెల్లూరులో అవగాహన సదస్సును ప్రారంభించిన రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ. మహిళలు, ఆడపిల్లలకు రక్షణ కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని వెల్లడి. కాకినాడ జిల్లాలో 16 కోట్ల మత్స్య సంపద సృష్టికి ప్రణాళిక. వేట్లపాలెంలో రాష్ట్రంలోని తొలి పోర్టబుల్ హ్యాచరీని ప్రారంభించిన కలెక్టర్ హరేంద్ర ప్రసాద్. హిందూ దేవతలను కించపరుస్తూ వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ రావణ్ కు వైసీపీ నాయకులు మద్దతు తెలుపుతున్నారంటూ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం హిందూ మతాన్ని తక్కువ చేసి మాట్లాడడం, సమాజంలో విచ్ఛిన్నానికి ప్రయత్నించడం దుర్మార్గమని అన్నారు. రాజ్యాంగాన్ని ఉల్లంఘించి విద్వేషాలు రెచ్చగొట్టడానికి రావణ్ కు గాని, మాజీ సీఎం జగన్ కు గాని ఎవరు అధికారం ఇచ్చారని ఆనం ప్రశ్నించారు. ఎవరైనా సరే పరిధి దాటి మాట్లాడితే ఊరుకునేది లేదని, నోటికొచ్చినట్లు వాగితే కూటమి ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని మంత్రి హెచ్చరించారు. పరిధిలోని కొన్ని విషయాలపైన, అలాగే ఇటీవల మత విద్వేషాలను, మత పూర్వాపరాలపైన జరిగేటువంటి దాడుల గురించి మాట్లాడడానికే ఈరోజు ఈ సమావేశంలో మా దేవాదాయ శాఖ అడ్వైజర్ గారు, కమిషనర్ గారు కలిసి మేమందరం రావడం జరిగింది. ఒక విషయం, మామూలుగా భారత రాజ్యాంగం ప్రకారం ఈ దేశంలో సెక్యులరిజం వైపు, మత సామరస్యం వైపు ప్రభుత్వాలు కానీ, రాజ్యాంగం కానీ భారతదేశాన్ని ముందుకు నడిపిస్తూ ఉంది. మనకొక దేశానికి ఒక రాజ్యాంగం, ఒక పవిత్ర గ్రంథంగా భావించేటువంటి మన ప్రభుత్వాలు, మన సమాజం, అందులో అనేక మతాలు ఉన్నాయి, అనేక వర్గాలు, వర్ణాలు, మత కులాలు, ఇన్ని కలగలిపినటువంటి రాజ్యాంగం బహుశా భారతదేశానికి ఈ ప్రపంచంలోనే ఒక అత్యున్నతమైనటువంటి స్థానం ఉంది. దురదృష్టం, ఇటీవల కొంతమంది దాన్ని పెడర్దాలు తీసే విధంగా, దానికి రకరకాలైనటువంటి భావాలను, భాషలను కలిపి ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా, మరి ముఖ్యంగా భారతీయులుగా ఉండి హిందువులుగా ఉన్నటువంటి వారి యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా ఇవాళ వ్యాఖ్యలు చేయడం అనేటువంటిది చాలా బాధాకరం. ఎవరో ఒకరు వ్యాఖ్యలు చేశారు కదా, అంతటితో దాన్ని వదిలేద్దామనుకుంటే మరింత బాధాకరమైంది ఏంటంటే, ప్రజాస్వామ్య వ్యవస్థను కించపరిచే విధంగా, ప్రజా జీవితంలో ఉన్నటువంటి కొన్ని రాజకీయ పార్టీలు దాన్ని సమర్థించడం అనేది ఇంకా భారత రాజ్యాంగాన్ని తూట్లు పడవడానికే వీళ్ళు సిద్ధపడ్డారా అనేటువంటి భావం కలిగిస్తూ ఉంది. అనేక రకాలుగా మనం చూసినట్లయితే ప్రజావేదికలను ఉపయోగించి మత విద్వేషాన్ని రెచ్చగొట్టే విధంగా, ఒక వర్గాన్ని మరొక వర్గంపై ప్రేరేపించే విధంగా వ్యాఖ్యలు చేయడం అనేటువంటిది మన ప్రజాస్వామ్య విలువలకి ఇది గొడ్డలి పెట్టు లాంటిది. దీన్ని సమర్థించేటువంటి, ఇవాళ మన రాష్ట్రంలో చెప్పుకోవాల్సి వస్తే ఆ రాజకీయ పార్టీ, దానికి ఉన్నటువంటి పేరు పోయి కొత్తగా వాళ్ళే ఏర్పాటు చేసుకున్నటువంటి గొడ్డలి పార్టీ. ఈ గొడ్డలి పార్టీలు ఈనాడు సమాజాన్ని ఏ రకంగా తమ వైపు తిప్పుకోవాలనే దాంట్లో ఒక నూతన విధానానికి శ్రీకారం చుట్టారా అనిపిస్తుంది. అంటే అనేక రకాల ఇజాలు అయిపోయినాయి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో. కమ్యూనిజం అని, నక్సలిజం అని అనేక రకాలుగా
ఆనాడు ఉన్నటువంటి ఆ పరిస్థితుల ప్రభావంతో కొన్ని ఆనాడు పోరాటాలు వచ్చినాయే తప్ప మతాల పేరుతో ఈ దేశంలో ఉన్నటువంటి కులాల పేరుతో ఆనాడు కొత్తగా పోరాటాలు రాలేదు, పోరాటాలు జరగలేదు. కానీ దుర్మార్గంగా ఇన్ని దశాబ్దాల స్వతంత్రం తర్వాత భారతదేశంలో రాజ్యాంగం ఏర్పడిన తర్వాత ఈరోజు కొత్తగా మత విద్వేషాలకి పూనుకుంటున్నారంటే తప్పనిసరిగా దీన్ని ప్రతి ఒక్కరం ఖండించాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలోని గ్రామీణ పేదలకు కేంద్ర ప్రభుత్వం 74,212 ఇళ్లు మంజూరు చేసిందని, భవిష్యత్తులో అర్హులందరికీ ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చిందని మంత్రి కొలుసు పార్థసారథి తెలియజేశారు. గతేడాది ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ పథకం కింద 57,600 ఇళ్లు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకం కింద 684 ఇళ్లు, పీఎం జన్మన్ పథకం కింద 28,430 ఇళ్లు, మొత్తం 86,714 ఇళ్లు రాష్ట్రానికి మంజూరయ్యాయని మంత్రి తెలియజేశారు. ఇప్పుడు అత్యంత ప్రాధాన్యతనిస్తూ అవసరం ఉన్న బడ్జెట్ ని కేటాయించడంలో కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం నుంచి శాంక్షన్స్ సాధించడంలో కానీ ముందుందని చెప్పేసి నేను మనవి చేస్తాను. 2014-19లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 13,04,516 ఇళ్లు శాంక్షన్ అయితే దీంట్లో కొన్ని పూర్తిగా ఆంధ్రప్రదేశ్ నిధులతో అంటే ప్రభుత్వ నిధులతో చేపట్టిన ఎన్టీఆర్ హౌసింగ్ తో కలిపి 13,04,516 శాంక్షన్ అయితే 8,04,853 ఇళ్లని 5 సంవత్సరాల్లో పూర్తి చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దాదాపు 10,000 కోట్ల రూపాయలు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఖర్చు చేయడం జరిగిందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు వీళ్ళంతా కూడా కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు ఆర్థిక సమస్యలతో అని చెప్పేసి అడిషనల్ ఫైనాన్స్ ఇచ్చిన ఘనత కూడా కేవలం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఆ విధంగా దాదాపు 712 కోట్ల రూపాయలని ఖర్చు చేయటం కూడా జరిగిందని చెప్పేసి తెలియజేస్తాను. మరి తర్వాత వచ్చిన ప్రభుత్వం 2019-24లో శాంక్షన్స్ అయితే సాధించారు కానీ 18,61,722 PMAY స్కీమ్ కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి చేసినవి మాత్రం కేవలం 6,70,000 మాత్రమే అని చెప్పేసి తెలియజేస్తాను. అది కూడా కేవలం 8,000 కోట్ల రూపాయలు, 9,500 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టడం కూడా జరిగిందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. అన్నిటికంటే అన్యాయం ఏంటంటే అంతకుముందు ప్రభుత్వంలో ఏదైతే శాంక్షన్ కాబడి నిర్మాణం కొనసాగిస్తూ ఉన్నారో 4,53,000 మందిని నిర్దాక్షిణ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం శాంక్షన్ చేసిందని చెప్పేసి వారి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకున్నా కూడా వాటిని క్యాన్సిల్ చేసి మరి లక్షలాది మంది ఎస్సీ, బీసీలు, పేదవాళ్ళుకి తీరని అన్యాయం చేసిందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు 2024-29 కాలంలో ఈ PMAY గ్రామీణ్ కానీ అర్బన్ కానీ కొంత ఆలస్యమైన కూడా కొన్ని సాంకేతిక కారణాల మీద ఆలస్యమైన కూడా ఇప్పుడు కొత్తగా శాంక్షన్ చేయటం ప్రారంభించారని చెప్పేసి మనం చేస్తాను. ఇదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన అప్లికేషన్స్ని రాష్ట్ర ప్రభుత్వం దాన్ని స్క్రూటినీ చేసి ఎలిజిబిలిటీ లిస్ట్ పంపించిన ఆధారంగా ఆ లిస్ట్ ఆధారంగా శాంక్షన్స్ కేంద్ర ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇప్పటికీ PMAY అర్బన్ స్కీమ్ కింద 57,600 ఇళ్లని 2025-26లో శాంక్షన్ చేయడం జరిగింది. PM జన్మన్ ఎస్టీ సోదరుల కోసం, సోదరిమణుల కోసం 28,430, గ్రామీణ పథకం కింద 684, మొత్తం 86,714 ఇళ్లు మరి కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసిందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను గ్రామీణలో అప్లికేషన్స్ ఆహ్వానిస్తే ఎవరికైతే ఇల్లు లేవో, ఎవరికైతే అర్హత ఉందో కొన్ని అర్హతలు నిర్ణయించి కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హతలు నిర్ణయించి అప్లికేషన్స్ కాల్ఫర్ చేస్తే దాదాపు 10,42,199 అప్లికేషన్స్ రావడం జరిగింది. వాటిని అన్నిటినీ కూడా స్క్రూటినీ రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్ని రెవెన్యూ, హౌసింగ్ అందరూ కలిసి కూడా చేసిన తర్వాత మరి దాదాపు 9.5 లక్షలు ఎలిజిబుల్ గా తేల్చడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. దీనికి కావాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేయటం, దాంట్లో మొట్టమొదటి విడతగా 74,212 ఇళ్లు మంజూరు చేయటం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. నేను భవిష్యత్తులో
ఇంకా అర్హత ఉన్న అర్హుల లిస్ట్ ఉందో దానికి తగ్గట్టుగా కేంద్ర ప్రభుత్వం నుంచి మళ్ళీ శాంక్షన్స్ కూడా కొత్త ఇళ్ళు కూడా శాంక్షన్ తీసుకురావడం జరుగుతుందని చెప్పేసి కూడా దీనికి మన రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి గారు పరమేశ్వర చంద్రశేఖర్ గారు అదేవిధంగా ముఖ్యమంత్రి గారు సూచనలతో ప్రయత్నం చేస్తారని చెప్పేసి కూడా మనం తప్పకుండా అర్హులున్న వాళ్ళందరికీ కూడా ఇప్పించడానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి మనం చేస్తాం. 57,600 ఇళ్ళు ఏదైతే ఉన్నాయో అర్బన్లో శాంక్షన్ ఇళ్ళు దానికి 2.5 లక్షల రూపాయలు యూనిట్ కాస్ట్గా నిర్ణయించడం, దాంట్లో 1,50,000 కేంద్ర ప్రభుత్వం, 1,00,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే విధంగా కూడా మరి ఈ యూనిట్ కాస్ట్ని డిసైడ్ చేయడం జరిగిందని చెప్పేసి మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ నెల్లూరులో పర్యటించారు. ఈ సందర్భంగా నెల్లూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి జీజీహెచ్ ఐపీ భవన 4వ అంతస్తులోని క్లినికల్ లెక్చర్ గ్యాలరీలో వన్ స్టాప్ సెంటర్ల సిబ్బందికి అవగాహన, సామర్థ్య పెంపొందింపు శిక్షణ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాయపాటి శైలజ మాట్లాడుతూ సమస్యలో ఉన్న మహిళల పరిష్కారం కోసం ఒక వేదిక అదే వన్ స్టాప్ సొల్యూషన్ అని పేర్కొన్నారు. వారి సమస్యల పరిష్కారం కోసం వచ్చే మహిళలకు ఎలాంటి పరిష్కార మార్గాన్ని చూపించాలి, అందుకు తీసుకోవాల్సిన చర్యలపై పలు విభాగాల్లో పనిచేస్తున్న మహిళా సిబ్బందికి అవగాహన కల్పించడం జరిగిందని శైలజ తెలియజేశారు. వన్ స్టాప్ సెంటర్స్ లో ఉన్న స్టాఫ్కి అంటే సిఎస్ కానివ్వండి, లీగల్ వర్కర్స్, కేస్ వర్కర్స్, వీళ్ళందరూ కూడా కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్. ఎందుకంటే ఆపదలో ఉన్న మహిళలకు చివరి దిక్సూచిగా వన్ స్టాప్ సెంటర్ అనేది కనపడుతూ ఉంటుంది. సో దాంట్లో మనకి అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, మెడికల్ కానివ్వండి, లీగల్, ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేయడానికి పోలీస్ ఒక డిపార్ట్మెంట్ నుంచి కూడా వీళ్ళందరూ ఉంటారు. కాబట్టి ఎలా మన దగ్గరికి ఒక విక్టిమ్ వచ్చినప్పుడు మనం ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎందుకంటే ఒక్కొక్క విక్టిమ్ ఒకళ్ళు ఫిజికల్ అబ్యూస్ అయి ఉండొచ్చు, లేకపోతే లైంగిక వేధింపులు అయి ఉండొచ్చు, లేకపోతే యాసిడ్ అటాక్స్, లేకపోతే రేప్ విక్టిమ్స్, ఇలాంటి మల్టిపుల్ విక్టిమ్స్ వస్తారు. కాబట్టి ఒక్కొక్కళ్ళ బాధ ఒక్కొక్క రకంగా ఉంటుంది. సో ఇలా డిఫరెంట్ కేసెస్ వచ్చినప్పుడు వాటిని ఎలా అప్రోచ్ అవ్వాలనేది కాకుండా అక్కడ ఉన్న స్టాఫ్కి కూడా, ఎందుకంటే వాళ్ళు రోజు దినచర్యలో భాగంగా ఇలాంటి అబ్యూస్ కేసెస్ బాధల్లో ఉన్న చూస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళకు కూడా హౌ టు ఓవర్కమ్, అంటే ఆ బాధని మనం అడ్రస్ చేస్తాము, వాళ్ళకి సహాయం చేస్తాం, కానీ అక్కడితో వదిలేయాలి. దాన్ని మళ్ళీ ఆ బాధ గురించి ఆలోచిస్తూ ఎవరైతే అక్కడంతా వర్క్ చేస్తున్నారో వీళ్ళు దాన్ని క్యారీ ఓవర్ చేసుకోకుండా, అంటే వాళ్ళు కూడా మెంటల్ ఇష్యూస్కి గురవకుండా, లేకపోతే సైకలాజికల్గా ఎఫెక్ట్ అవ్వకుండా. సో వీ హ్యావ్ డిఫరెంట్ ఎక్స్పర్ట్స్ హియర్ అనమాట. మనకి నాగరాజవర ప్రసాద్ ఉన్నారు, అడ్వకేట్ హైకోర్టు. సో ఆయన లీగల్ ఏవైతే మనం లీగల్ తెలుసుకోవాలి, లీగల్ ఇష్యూస్ మన దగ్గరికి విక్టిమ్ వచ్చినప్పుడు వాళ్ళకి ఎలాంటి లీగల్ అవేర్నెస్ క్రియేట్ చేయాలనేది. అలాగే గిరిధర్ గారు డిప్యూటీ ఎస్పీ ఆత్మకూరు డివిజన్ నుంచి. సో మన దగ్గరికి వచ్చినప్పుడు కేసు వాళ్ళకి ఎలా కౌన్సిలింగ్ కానివ్వండి, లేకపోతే ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్, జీరో ఎఫ్ఐఆర్ గురించి, అలాగే వాటి మీద ట్రైనింగ్ తీసుకుంటారు. దెన్ వీ హ్యావ్ డాక్టర్ శరత్ కృష్ణ అండ్ డాక్టర్ ప్రసన్న లక్ష్మి. వీళ్ళు ఏంటంటే సైకలాజికల్ పాయింట్ ఆఫ్ యాంగిల్ నుంచి ఇక్కడ ఓఎస్సీ వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇస్తారు. సో దాంట్లో భాగంగా ఫస్ట్ ఈరోజు నెల్లూరులో ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. దీంట్లో గుంటూరు నుంచి రాయలసీమ వరకు ఉన్న అన్ని ఓఎస్సీస్, అంటే దాదాపు 14 ఓఎస్సీ సెంటర్స్ నుంచి కూడా ఇక్కడ అందరికీ స్టాఫ్ వచ్చారు. సో ఇది ఒక 4 hour ప్రోగ్రామ్ జరుగుతుంది. దీంట్లో మల్టిపుల్ ఇష్యూస్, వాళ్ళకున్న ఇష్యూస్ ఏంటి, వాళ్ళకున్న ఛాలెంజెస్ ఏంటి, కేసెస్ వస్తున్నప్పుడు వాళ్ళు ఫేస్ చేసే ఛాలెంజెస్, అలాగే వాటిని ఎలా ఓవర్కమ్ అవ్వాలనేది అన్నిటి మీద కూడా ఈరోజు ఇక్కడ సెషన్ జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.